పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రాని ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన ప్రభాస్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచగా అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ అయిన ప్రభాస్ కలర్ఫుల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచుతుంది. ఇక ఈ సినిమాకు ముందు నుండి రాజా డిలెక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. మరి అదే టైటిల్ ను ఫైనల్ చేస్తారా లేక కొత్త టైటిల్ ని ఫిక్స్ చేస్తారా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఇక మారుతి గత సినిమాల స్టైల్లో హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా ఆయన సినిమాలనే చాలా ఇష్టపడతారు. ఆయన హీరోగా వచ్చిన వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు సినిమాలు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే శివ కార్తికేయన్ తాజాగా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అయలాం. ఇక సైన్స్ ఫిక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీని ఆర్ రవికుమార్ తెరకెక్కిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కార్తికేయన్ తన తదుపరి సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక నుండి ఏ సర్టిఫికెట్ సినిమాలు చేయనని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి చూసే సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు శివ కార్తికేయన్. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే తమ హీరో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో చూసే వీలుండదు కాబట్టి. మరి శివ కార్తికేయన్ కు ఫ్యాన్స్ ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ చేశారేమో చూడాలి. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రంలో నుండి కుర్చీని మడత పెట్టి అనే మాస్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్ తో వచ్చిన ఈ పాట ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్లకి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అంతేకాదు జనవరి 12న థియేటర్స్ లో మాస్ జాతర కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ సాంగ్స్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. 2023 ఇయర్ మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాస్తే, మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బోల్తా కొట్టగా, ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సంచలనాలు సృష్టించాయి. అలా ఈ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, బలగం, బేబీ, సాలార్, విరూపాక్ష, సామచవరగమన, దసరా వంటి చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ఈ ఇయర్ ఎండింగ్ ఫైనల్ టచ్ సాలార్ అనుకున్నారు. అంత కారణం ఈ సినిమా ఇయర్ ఎండింగ్ లో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న ప్రభాస్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది ఈ మూవీ. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికీ భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది సాలార్ మూవీ.
ఇక అయితే ఈ ఇయర్ ఫినిషింగ్ టచ్ సాలార్దే అనుకున్నారంతా, కానీ సైలెంట్ గా వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన డెవిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సాలార్ హిట్ తో ప్రభాస్ ఈ ఇయర్ కు ఎండ్ కార్డు వేస్తాడనుకుంటే అసలు అంచనాలు లేకుండా వచ్చిన డెవిల్ మూవీ సూపర్ హిట్ తో 2023కు స్వస్తి పలకనున్నాడు కళ్యాణ్ రామ్. ఇక డెవిల్ సినిమా విషయానికి వస్తే పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను మస్మరైజ్ చేస్తుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ట్విస్ట్లకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా సూపర్ గా ఉందంటూ 2023కు కళ్యాణ్ రామ్ అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సంక్రాంతి వరకు సమయం ఉంది కాబట్టి కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టే అవకాశం ఉంది డెవిల్ మూవీకి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సాలార్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజే 178 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సాలార్ ఓటీటీ రిలీజ్ గురించి ఒక్క న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే సాలార్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను జనవరి 12 సంక్రాంతి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. సాలార్ రిలీజ్ అయి నెల రోజులు కూడా కాకపోవడంతో ఇంత తొందరగా ఓటీటీలో తీసుకొచ్చేందుకు మరికొంత అమౌంట్ను ముట్ట చెప్పనున్నారట నెట్ఫ్లిక్స్ యాజమాన్యం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త కనుక నిజమే సంక్రాంతికి సాలార్ ఓటీటీకి వస్తే మాత్రం అది ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వడం ఖాయం. దీంతో ఓటీటీలో కూడా సరికొత్త రికార్డ్స్ అన్ని ప్రభాస్ పేరు మీదికి మారిపోతాయి. మరి నెట్ఫ్లిక్స్ సంస్థ నిజంగా సాలార్ సినిమాను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేస్తుందా లేదా 50 రోజుల వరకు ఆగుతుందా అనేది చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి. 2898 ఏడీ టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఇండియన్ మైథాలజీ లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని టీజర్ తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు నాగి. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటి బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్ 23లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కల్కి 2898 ఏడీకి సంబంధించిన ప్రత్యేక కంటెంట్ ను కూడా ప్రదర్శించారు. అనంతరం అక్కడి మీడియాతో ముచ్చటించిన నాగ్ అశ్విన్ కల్కి గురించి, ఆ సినిమాకు ఉపయోగించిన టెక్నాలజీ గురించి, విజువల్స్ ఎఫెక్ట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు కల్కి ట్రైలర్ అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. కల్కి సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పిన ఆయన మరో 93 రోజుల్లో కల్కి ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఫ్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ అండ్ ఇన్వెస్టిగేటివ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు అభిషేక్ నామ నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాగా ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. దీంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే డెవిల్ సినిమాకు టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదని చెప్పాలి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం 4 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కళ్యాణ్ రామ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బింబిసారా సినిమా మొదటి రోజు 11 కోట్లకు పైగా వసూలు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్
ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత వచ్చిన అమిగోస్ కూడా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ డెవిల్ సినిమాకు మాత్రం మొదటి రోజు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. దానికి కారణం డెవిల్ సినిమా దర్శకుడి మార్పు వల్ల ఏర్పడిన వివాదం. ఈ సినిమాకు ముందుగా నవీన్ మేడారం పేరు దర్శకుడిగా వినిపించింది. కానీ నిర్మాతతో ఏర్పడ్డ ఈగోల కారణంగా నవీన్ మేడారంను ఈ సినిమా నుండి తొలగించి చిత్ర నిర్మాత దర్శకుడిగా ఆయన పేరు వేసుకున్నారు. అది కూడా సినిమా రిలీజ్ కు కేవలం కొన్ని రోజుల ముందు. దీంతో సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అది సినిమా కలెక్షన్స్ పై పడింది. మరి సినిమాకు ఆడియన్స్ నుండి హిట్ టాక్ వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయనేది చూడాలి.